హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ కూడా వీకెండ్ బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి. నేను ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు, మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే వెళ్ళడం లేదు కదా, ఎందుకంటే నాకు అవ్వడం లేదండి. అంటే వెళ్ళొచ్చి ఇవన్నీ చేసుకునేసరికి కాస్త టైం లేట్ అవుతుందని అనిపిస్తుంది. అందుకే నేనైతే అన్నీ అయిపోయిన తర్వాత నేను నా వర్కౌట్ అనేది పెట్టుకున్నానండి. అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అనమాట. అందుకే మార్నింగ్ ఏంటంటే కాస్త అలాగ కొంచెం ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ హరీబరీగా కాకుండా కొంచెం డీటాక్స్ వాటర్ ఏదైనా తాగేసి అప్పుడు నేను వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఇవాళైతే లెమన్ హనీ వాటరే తీసుకున్నానండి. రెగ్యులర్గా ఎక్కువ అదే తీసుకుంటాను, ఎందుకంటే బాగా కాఫ్ పట్టేసింది నాకు లెమన్ వాటర్ బాగా పనిచేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను కదా, అయిపోతున్నాయి కూడా. బాల్కనీ కూడా క్లీన్ చేస్తున్నాను. తెల్లవారి పనులు అయిపోతే కనుక, అంటే మార్నింగ్ అవర్స్లోనే ఇంటి పనులన్నీ అయిపోతే ఎంత బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టమండి మార్నింగ్ వర్క్స్ అయిపోతే. కొంచెం డే అంతా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. పనులు పెండింగ్ ఉంచితే డే అంతా అవే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇల్లు తుడవడం అనేది, పిల్లలు నిద్రపోతారు కదా, బెడ్రూమ్ లైట్స్ అవి ఆన్ చేసేసి తుడుస్తారా అని చెప్పి అడిగారు. టైం బట్టి అండి. ఒక్కొక్కసారి వాళ్ళు నిద్ర లేచిపోతే ఆ రూమ్ కూడా క్లీన్ చేస్తాను, లేదంటే లైట్స్ వేయడం ఎందుకులే అని అనుకుంటే కనుక నేను మిగిలిన రూమ్స్ క్లీన్ చేసేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రూమ్ అనేది క్లీన్ చేస్తానండి. అయితే ఇప్పుడు ఏంటంటే అందరూ నేను లేచిన టైంకే లేగాలని ఏమి ఉండదు కదా. పిల్లలంటే కొంచెం అటు ఇటు లేస్తూ ఉంటారు, వాళ్ళు లేచిన దాన్ని బట్టి అనమాట. ఇంక ఇక్కడైతే క్లీనింగ్స్ అయినాయి కదండి. వాకిలి కొంచెం చిమ్మేశాను, అది కొంచెం ఆరిన తర్వాత ముగ్గు అనేది వేస్తాను. ఇదిగోండి, ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, మనం హైడ్రేటెడ్గా ఉండడం చాలా ముఖ్యం. నేను డీటాక్స్ వాటర్ కూడా చేసుకుంటాను ఇక్కడి నుంచి. ఇంకా అలాగే మార్నింగ్ ఏంటంటే బాటిల్స్ ఫిల్ చేసి ఉంచితే గుర్తుగా ఉంటుంది వాటర్ తాగడానికి అని చెప్పి ఇక్కడైతే వాటర్ తాగితే ఇంకొంటి టెర్రస్ మీదకి అయితే వచ్చాను, కొన్ని మందారాలు అవి కోద్దామని చెప్పి. ఇంకా తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడైతే ముగ్గు వేస్తున్నానండి. ఈ ముగ్గు అయితే ఇలా చుక్కలు అనేవి డిఫరెంట్గా పెట్టాలి. 9 చుక్కలు వేసాను కదా, పైన ఇలా పెట్టాలండి చుక్కలు, కింద పెట్టాలి. తర్వాత బాగుంటుంది, ఒక డిజైన్లా ఉంటుంది. ఇవాళ ఎందుకు ఇది వేయాలని అనిపించింది, ఈ ముగ్గు అయితే వేసానండి. ఇంకా మందారాలు తీసుకొచ్చాను కదా, అవి కూడా పెట్టేశాను. ముగ్గులో ఫ్లవర్స్ పెడితే నాకు ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుతుంది అసలు. ఇంకోండి, ఇక్కడ కూడా పూజ అయింది. అయితే ముందు మందిరంలోనే ఇక్కడ అంటే అలా ఏం ఉండదండి. మా వారు లేచి ఆయన చేసేస్తే కనుక ఓకే, చేయకపోతే ఇక్కడ చేసిన తర్వాత నేను మందిరంలో కూడా నేనే చేసుకుంటూ ఉంటాను. ఇంకా పూజ కూడా అయిపోయిందండి. చూసారు కదా, 7 కల్లా క్లీనింగ్స్ పూజ అయిపోయింది. పూజ అయితే మా వారు చేసుకున్నారు. ఇవాళైతే లాస్ట్ డే అనమాట వీళ్ళకి లంచ్ బాక్సెస్. అయితే ఇవాళ పాలక్ రైస్ చేద్దాం అనుకున్నానండి పన్నీర్తో. ఇక్కడైతే పన్నీర్ అనేవి క్యూబ్స్ కింద కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇవైతే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాను. తర్వాత పాలకూర, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసేస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఇవాళ ఏంటంటే ఇంకా కర్రీ అది చేయలేదన్నమాట. ఇంకా ఈ రైస్ పెట్టేసి ఇవాళ సాంబార్ చేద్దామని అనుకున్నాను. అందుకే ముందు వీళ్ళకైతే ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే వేగినాయండి. ఇలా వేపడం వల్ల ఏం గట్టిపడతాయని అనుకోకర్లేదు, సాఫ్ట్గానే ఉంటాయండి. లైట్గా ఇలాగ రోస్ట్ చేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు మనం ఈ పాలక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసి బాగా అది ఫ్రై అవ్వాలండి.
కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను, అంతే. మసాలాలు ఇంకేమీ అవసరం లేదు. ఇంకోండి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసేస్తాను. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట అసలు. ఇంకోండి ఇక్కడ ఇది కూడా వేగిపోయిన తర్వాత నేను పన్నీర్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేస్తున్నాను. మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావాలితే, బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు, మా పిల్లలు. ఈ మధ్యన చెప్పాను కదా ఆకుకూరలు అనేవి మళ్ళీ ఫ్రీక్వెంట్గా స్టార్ట్ చేశానని చెప్పి, అందుకే వాళ్ళైతే పాలక్ రైస్ చేశాను. ఇంకా జ్యూస్ వచ్చేసి మస్క్ మిలాన్. ఇంకా బాక్సెస్ అయితే చదివేస్తున్నానండి. ఇవాళ లాస్ట్ పిల్లలు ఏ స్కూల్ అని అడిగారండి, భాష్యం కదా మా వాళ్ళు. నిహానాకు వచ్చేసి మార్నింగ్ ఉంది స్కూలు, లాస్ట్ వీక్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అంట. చూడండి ఎలా ఉందో మరి. ఇంకా మార్నింగు ఈ మధ్యాహ్నం వీళ్ళిద్దరిని 2 టైమ్స్ చూసుకోవాలన్నమాట. మార్నింగ్ ఇద్దరు వెళ్ళిపోతే ఎట్ ఏ టైం అయిపోతూ ఉంటుంది. పెద్ద పాపకి ఇలా కాలేజ్ కాబట్టి తన ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఏంటంటే ఇంకా నేను చూసుకోవాలి కదా, ఏంటో మరి టైమింగ్స్ అయితే అలా ఉన్నాయి వీళ్ళవి. ఇంక ఇక్కడ అన్నీ చదివేసి వాళ్ళకి కూడా జ్యూస్లు అవి ఇచ్చేసాను. నేను కూడా జ్యూస్ అనేది ఈ టైంలోనే తాగేస్తాను మార్నింగే. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఇవాళ మల్టీగ్రెయిన్ దోశ అనమాట. చాలా తక్కువ క్వాంటిటీ చేసుకుంటానండి, ఎందుకంటే అవి ఎక్కువ ఉంటే పులిసిపోయినట్టు అయిపోతాయి కదా, మిల్లెట్స్తో చేసిన దోశల పిండిలు అవి. అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా ఇచ్చేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కాఫీ తాగుదామని అనిపించింది. ఇవాళ టీ పెట్టలేదు ఇంకా. సరే కాఫీ కలుపుతున్నాను. స్టీల్ ఫిల్టర్ ఉంది కదా, నేను మొన్న తీసుకున్నాను, ఇది బ్రాస్ది, మీకు చూపించాను, చూసే ఉంటారు. ఇదైతే ఇవాళే యూజ్ చేయడం అండి. కొత్తవి వాడాలంటే బాగుంటుంది, ఇత్తడి వస్తువులు చూస్తే బాగుంటుంది, నాకు ఎందుకు బాగా ఇష్టం. ఇంక ఇక్కడ కొంచెం డికాషన్ దిగిన తర్వాత నేను ఈయనకి నాకు అయితే కాఫీ అయితే కలుపుతున్నాను. దీని తర్వాత ఏంటంటే నేను వర్కౌట్ అనేది పెట్టుకున్నాను అన్నాను కదండి, ఎర్లీ మార్నింగ్ అవ్వడం లేదు కాబట్టి. అంటే ఈయనతో వెళ్ళేదాన్ని వాకింగ్కి, ఇంకా నేను వెళ్ళి వచ్చి చేయాలంటే ఎందుకో ఆ టైం సరిపోవట్లేదని అనిపిస్తుంది. అందుకే ఇవి చేసేసిన తర్వాత పెట్టుకోవడం ముఖ్యం. ఎలాగైనా సరే టైం అనేది కుదుర్చుకోవాలండి, ఎందుకంటే వ్యాయామానికి సమయం దొరకకపోతే అనారోగ్యానికి సమయం వెతుక్కోవాల్సి వస్తుందని ఎక్కడో ఎవరో చెప్పారు. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మన కోసం మన వర్కౌట్స్ అనేవి చేయాలి. ఇంకా నేను వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ అయిపోతానండి. ఈలోపు ఏంటంటే మార్నింగ్ బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ పక్కన పెట్టాను కదా. ఇంకోండి ఇలా ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను చూసారా. తమలపాకుకి నేను ఈ ఒక్క ఫెర్టిలైజర్ మాత్రమే ఇస్తూ ఉంటాను ఎక్కువగా, బియ్యం కడిగిన నీళ్ళు ఒక 15 రోజులకు ఒకసారి అయినా. మార్నింగ్ సాంబార్ ఆల్రెడీ నేను పెట్టేశాను కదండి, ఇంక ఇది తాలింపు వేయాలి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఏంటంటే నా పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకోండి ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నాను. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకి, అంటే ఈ ఏజ్ ఏంటంటే పిల్లలు కరెక్ట్గా ఎదిగే టైం, వాళ్ళ స్టడీస్, అలాగే ఇంటిలో మనకు ఉండే పనులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మన కోసం మనం టైం ఇచ్చుకోవడం మర్చిపోతూ ఉంటాం కదండి. ఈ మధ్య నాకు అలాగే అనిపించింది. ఇంతకుముందు నేను చక్కగా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసేదాన్ని, అన్నీ తర్వాత చేసుకునేదాన్ని. ఎందుకు లాస్ట్ డిసెంబర్ నుంచి అవ్వడం లేదు నాకు. అప్పుడు అనిపించింది నా కోసం నేను ఆ మాత్రం ఒక 1 అవర్ టైం ఇచ్చుకోలేకపోతున్నానా అని చెప్పి. ఇంక అందుకనే నేనైతే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను రొటీన్ని. మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయి వీడు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు కొంచెం ఒక 1 అవర్ నా కోసం నేను కేటాయించుకుని చేసుకుంటే మంచిది కదా. అందుకని వర్కౌట్స్ అయితే అప్పుడు చేసుకుంటున్నానండి. ఎలాగైతేనే మనం చేయడం అనేది ముఖ్యం, మన కోసం మనం టైం ఇచ్చుకోవడం అనేది ముఖ్యం కదా. ఇలా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఉండాలండి ఏదో ఒకటి. మనం ఇంటి పనులు ఎంత చేసేసినా కూడా మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే కనుక అది తర్వాత ప్రాబ్లమ్స్ కింద అయిపోతుంది కదా. అందుకే మనం అంతవరకు రానివ్వకుండా నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నానండి. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోతాను. ఇంకా మనకి మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎడిటింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటానండి. ఇలా మన కోసం మనమే రిలీజ్ అయ్యి మన కోసం మనం టైం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఎప్పుడు ఇంటి పని, వంట పని ఇంక ఇవే చూసుకుంటే మన సంగతి మనం మర్చిపోతే కనుక అది తర్వాత మళ్ళీ లేనిపోనేవు కదా. మనం హెల్తీగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటారు. నేనైతే అదే అనుకుంటానంటే అందుకే నా రొటీన్ అయితే ఇలా సెట్ చేశాను. చూసారు కదా వీడియో. మరి నా రొటీన్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.